అలాగే స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్ల విరాళంపైన స్పందించారు మహేష్ కుమార్ గౌడ్. అదానీ ఇచ్చిన 100 కోట్లు బహిరంగంగా ఇచ్చారని, ప్రజా ప్రయోజనార్థం వాటిని తీసుకున్నామని చెప్పారు. కేటీఆర్ వచ్చి 50 కోట్లు విరాళం ఇచ్చినా తీసుకుంటామన్నారు. అదానీ ఇచ్చిన 100 కోట్లు సీఎం రేవంత్ జేబులోకి వెళ్లలేదన్నారు టీపీసీసీ చీఫ్. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదానీ వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్ల 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము. ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము. వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో అదానీ కార్యకలాపాలు జరిగినాయి, అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. అందుకే నేనేమంటే చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు.